హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది కనుమ రోజు వ్లాగ్ అనమాట. సో నిన్న పట్టీలు తెచ్చుకున్నాము కదా కొత్తవి ఐషు కోసం. సో అవైతే దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నది. ఇప్పుడు ఐషుకు పెట్టాలన్నమాట. మా సార్ గారు అయితే మంచి యాంగ్రీ మూడ్లో ఉన్నాడనమాట. ఎందుకంటే చేలోకి తీసుకెళ్లేదని మార్నింగే లేచి స్నానం చేసి రెడీ అయిపోయాడు. ఇంకా చేలోకి తీసుకెళ్ళమని స్టార్ట్ చేశాడు. మా అన్న అయితే పని ఉందని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు. సో ఇంటి దగ్గర లేడు. అందుకే అలా కోపంగా ఉన్నాడు. ఇంకా ఐషు అయితే డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంది, కొడుతున్నాడు అనమాట. మా ఐషుకి అయితే ఇవాళ ఫ్రెంచ్ ప్లేట్ వేసాను. ఈ క్లిప్స్ నిన్న ఇలాస్ట్రం వెళ్ళాం కదా షాపింగ్కి, అక్కడ తీసుకున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా పట్టీలు పెట్టేస్తానమాట. మేమైతే కనుమ రోజు వేసుకుంటాము కొత్త బట్టలు. ఇంకా పిల్లలిద్దరికి కూడా కొత్త బట్టలు వేసాను. ఇంకా మా అన్న ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నోడిని చేలోకి తీసుకెళ్ళాడు. కాసేపు చేలో ఉండి ఇంటికి వచ్చేసారనమాట. సో నేను కూడా ఇవాళ బిర్యానీ చేశాను నేను. సో బిర్యానీ చేసేసి నేను రెడీ అయిపోయాను. మిగిలిన వంట అంతా అమ్మ చేసుకుంటుంది. మా ఇష్యూని ఫోటో తీయమని అడిగితే ఫోటో గురించి అని మేము నుంచుంటే వీడియో తీస్తుంది అనమాట. ఇంతకే అవ్వట్లేదు అందుకే అవ్వట్లేదు ఫోటో తీయడం. సో అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాను నేను. మా అన్నతో ఒక మంచి ఫోటో తీరా అని చెప్తే అలా చేస్తుంది ఐషు. ఇంకా లంచ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ చేసి మా ఊరు పక్కనే జగ్గంపేట ఉంటుంది, అక్కడ అమ్మవారి జాతర జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట. నేనైతే ఫస్ట్ టైం అనమాట రావడము. నన్ను ఎప్పుడూ తీసుకురాలేదు మా అన్న. ఇప్పుడైతే మాత్రం మేనగోళ్ళు మేనల్లుడు గురించి అని తీసుకుని వచ్చాడు వాళ్ళకి చూపిద్దామనేసి. సో ఫస్ట్ అయితే అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చి దండం పెట్టేసుకున్నాము. ఇదే అనమాట అమ్మవారి టెంపుల్. సో ఇంక ఇక్కడైతే చాలా స్ట్రీట్ షాపింగ్ ఉంది, చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా తీర్థం అంటే చాలా ఇష్టం. తీర్థానికి వెళ్ళడం అంటే ఉగాది ముందు రోజు మా ఊరి పక్కనే లింగంపత్తి ఉంది కదా, సో అక్కడ జరుగుతుంది అనమాట తీర్థం. ఇంకా మహాశివరాత్రికి కైలాసంలో జరుగుతుంది. నాకు చాలా ఇష్టం అనమాట తీర్థానికి వెళ్ళడం అంటే. ఇప్పుడంటే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం, కానీ మా చిన్నప్పుడు అయితే ఎద్దుల బండి కట్టుకుని వెళ్ళేవాళ్ళం అనమాట మహాశివరాత్రికి. మొత్తం ఫ్యామిలీ అంతా ఎంత బాగుండేదో అసలు. చక్కగా అందరం కూడా ఎద్దుల బండి మీద వెళ్ళి అక్కడ ఏట్లో స్నానాలు చేసి దేవుడికి దర్శనం చేసుకొని ఇంకా తీర్థంలోకి వెళ్ళేవాళ్ళము. అందరినీ పిల్లలందరినీ తీసుకుని వెళ్ళేవాళ్ళు. డాడీ పెద్దన్న గారు వీళ్ళందరూ కూడా చక్కగా మాకు కావాల్సినవన్నీ కొనేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి 11:30 12 అలా అయ్యేది. సో అంత ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంకా మా చిన్నోడు వచ్చి రాగానే ట్రాంపులైనా స్టార్ట్ చేశాడనమాట. బుర్ర తినేసాడు ఇది ఎక్కించేదాకానే. ఇంకా మా చిన్నోడికి ఒక ఫ్రెండ్ కూడా జాయిన్ అయింది, ఒక చిన్న పాప. టైం అయిపోయిందని చెప్తున్నా కూడా మా చిన్నోడు కిందకి దిగట్లేదు. ఇంకా బలవంతంగా దించుకొని వచ్చాము. నెక్స్ట్ ఏమో ఫన్ జోన్లోకి వెళ్ళాడు. ఒకవైపు ట్రాంపులైనా ఎక్కాడు, ఫన్ జోన్కి వెళ్ళాడు. ఇంకొక బాల్ ఏదో కొనిపించుకున్నాడు అనమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు ఏం కొనలేదు తనకి, అస్సలు ఎంజాయ్ చేయలేదు. అక్కే అన్నీ కొనుక్కున్నది, షాపింగ్ చేసింది అక్క, నేను అసలు ఏం షాపింగ్ చేయలేదు, నేను ఎంజాయ్ చేయలేదని చెప్తున్నాడు. కంప్లైంట్ ఇస్తున్నాడు అనమాట మా డాడీకి మా అన్న మీద. సో ఫుల్గా అయితే పిల్లలు ఎంజాయ్ చేశారు. ఈ ఫన్ జోన్ అయిపోయిన తర్వాత ఈ రౌండ్గా ఉంది కదా తిరుగుతుంది, ఇది ఎక్కించమంటున్నాడు అనమాట. నాకైతే ఫుల్ భయం. నాకు ఉయ్యాలు ఊగితేనే గుండె అదురుతుంది. ఇంక ఇది ఎక్కానంటే ఇంక అంతే, నాకు చాలా భయం ఇది ఎక్కడం. సో ఇంకా వద్దని చెప్పానని కోపం వచ్చింది. కాసేపు కోపగించుకున్నాడు కానీ మళ్ళీ నార్మల్ అయిపోయాడు. ఇంకా పల్లీలు వేడివేడిగా ఉన్నాయన్నమాట. సో ఒకటి తీసుకున్నాము. స్పైసీగా భలే ఉన్నాయి. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కదా. ఇక్కడ చాలా స్టేజెస్ వేసి రెడీగా ఉంచారు. ప్రోగ్రామ్స్ అవి చాలా జరుగుతాయంట. ఇంకా 9 ఆ టైంకి స్టార్ట్ అవుతాయి. ఇంకా 12, 1 ఆ టైం దాకా ఉంటాయి. ఇంకా మేమైతే అంత టైం దాకా ఉన్నాం కదా. మళ్ళీ ఒకసారి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ వేషాలు వేసుకొని రెడీగా ఉన్నారు, దేనికో తెలియదు కానీ. ఇంకొక వైపు అయితే కోలాటం చేయడానికి రెడీ అయిపోయాను అనమాట. సో మేము ఉండగా అయితే కోలాటం ఒక్కటే స్టార్ట్ అయ్యింది. సో ఇంకా కోలాటం చూసేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకొక వైపు మా ఇష్యూ తినేస్తుంది, వెళ్ళిపోదాం అని చెప్పేసి. నాకు మా చిన్నోడికి అయితే నచ్చుతాయి కానీ ఇలాంటి తీర్థాలకు రావడం అదిని మా ఇష్యూకి అయితే అంతగా నచ్చవు. ఇంట్లో ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. సో బలవంతంగా తీసుకుని వచ్చామన్నమాట. కాసేపు చూస్తుంది కదా అనేసి. ఇంకొక వైపు తల తినేస్తుంది, వెళ్ళిపోదామని చెప్పేసి. ఇంకా కోలాటం చూసేసి మా ఇష్యూకి కొన్ని క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అవేవో నచ్చితే అవన్నీ తీసేసుకున్నాము. ఇంకెక్కడికి వచ్చేటప్పటికి డిబ్బీలు ఉన్నాయన్నమాట, మట్టి డిబ్బీలు. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. ఓన్లీ 30 రూపీసే, చాలా బాగుంది. సో ఒకటే తీసుకున్నాను. ఇంకొకటి తీసుకోవాల్సింది అనుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత. ఇంకా మట్టితో చేసిన బొమ్మలు చాలా ఉన్నాయి. ఇంక ఇవేం తీసుకోలేదు, ఎందుకంటే ఒకవేళ బెంగళూరు తెచ్చుకున్నా కానీ మధ్యలోనే పగిలిపోయినా చేసినా అని చెప్పేసి ఇంక ఇవేం తీసుకోలేదు. డిబ్బీ ఒకటి తీసేసుకుని ఇంకొచ్చేస్తున్నాము. ఇక్కడ పువ్వుల మొక్కలు కూడా చాలా అమ్ముతున్నారు. ఇంకా లైటింగ్ అది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంట అసలైన జాతర. మేమైతే స్టార్ట్ అయ్యే టైంకి వెళ్ళిపోతున్నాము, పిల్లలతో లేట్ నైట్ ఎందుకని చెప్పేసి. ఇక్కడతో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.